హాయ్ ఫ్రెండ్స్, మేము జీరపురం మాతాజీ దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ ఇందూర్ ధార్ జిల్లా జీరపురం గ్రామం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. మేము మాతాజీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం వస్తాను నేను, ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరికాయలు అక్కడ పెడతారు, మన కన్నం కొడతారు, ఇక్కడ మాతాజీకి పెడతారు ఫ్రెండ్స్. మనం కొడతాం కదా, మనం కొట్టడం లేదు. ఇక్కడ దర్శనం మాతాజీకి పెట్టడం అంతే, పెడతారన్నమాట మాతా దగ్గర. గాజులు, జెండా, ఇప్పుడు అది చూడండి ఫ్రెండ్స్, గాజులు తీస్తున్నాడు. గాజులు కట్టాలి, గాజులు పూలు అవి ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. మాతాజీ గర్భగుడే చాలా కడుతురు పెద్దగా. ఇప్పుడు ఇంతకుముందు చిన్నగా ఉండే గర్భగుడి మాతాజీ. ఎప్పటి నుంచో మేము కూడా పోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా దేవస్థానాలు ఉంటారు ఫ్రెండ్స్, లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఎవరు ఏం కదా మనకి తెలియదు. మొత్తం ఒక గోడ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గోడకే మొత్తం దేవస్థానాలు ఉంటారు. ఆ వీడియో లేదు ఫ్రెండ్స్, వీడియో తీయలేదు. ఫోటోలు ఉన్నాయి. ఫోటో నేను తమిళలో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పువ్వులు, గాజులు ఇవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ మాతాజీకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాతాజీ ప్రతి సంవత్సరం వస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి జరుగుతుందని నాకైతే గ్యారంటీ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తా. కోడి పుంజులు పెడతాం, ప్రతి సంవత్సరం వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను పక్కనే ఒక 4-5 కిలోమీటర్ దూరం ఉంటాను నేను. గంట కొడుతున్నా. కానుక పెట్టాలి, ప్రతి సంవత్సరం కానుక గడ్డ పెడతా. కానుక పెడదాం. ఇప్పుడు 516 కానుక పెడతా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వెనక చెరువు ఉంది ఫ్రెండ్స్, కనపడుతుంది అనుకుంటా మీకు. వెనక చెరువు ఉంది. నేను వీడియో తీయలేదు, నెక్స్ట్ సారి మాత్రం కంపల్సరీ పెడతా ఫ్రెండ్స్ వీడియో. చూడండి, వెనక చెరువు ఉంది, పక్కమ్మటే ఉంటుంది. కానీ ఆ గేట్లు ఉండడం వల్ల కనపడలేదు. ప్రతి సంవత్సరం వస్తా. మహిమగల మాతాజీ ఫ్రెండ్స్. మీకు ఏ అడ్రస్ కావాలంటే కామెంట్ అడగండి ఫ్రెండ్స్. ఎక్కడో కామెంట్ అడిగితే నేను చెప్తా ఫ్రెండ్స్. కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. ఈ గుడి ఎక్కడ ఉందనేది నేను చెప్తా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.